ఇక ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కూడా పెన్షన్లకి కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరో 2.25 లక్షల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సోమేష్ అందిస్తారు. సోమేష్. విజయ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాలకైతే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 అంటే ఈ నెల 15న రాష్ట్రంలో కొత్తగా 2,25,000 మందికి అయితే చేయూత పెన్షన్లు మంజూరు చేయడంలో కూడా ప్రభుత్వం అయితే ప్రకటించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే రోజు కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని కూడా ఇటు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టనుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే 5 లక్షల మందికి సిలిండర్ సబ్సిడీ ప్రయోజనం కూడా కల్పించినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ నెల 15న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని అయితే ప్రభుత్వం ప్రారంభించినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదే నేపథ్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం అయితే రూపొందించినటువంటి గిగ్ వర్కర్ల చట్టం అమలు కూడా అదే రోజైతే శ్రీకారం చుట్టినట్లు కూడా మనకి తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ పేదల సొంతింటి కలను అయితే నెరవేర్చే దిశగా ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేయట్లు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించినట్టు చెప్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 15న అయితే సంక్షేమం, వైద్యం, ఉచితం, అలాగే విద్యుత్, గ్యాస్ సబ్సిడీతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా సంబంధించినటువంటి పలు కీలక కార్యక్రమాలకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. విజయ. రైట్, థ్యాంక్ యూ సోమేష్. ఇక ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కూడా పెన్షన్లకి కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరో 2.25 లక్షల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సోమేష్ అందిస్తారు. సోమేష్. విజయ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాలకైతే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 అంటే ఈ నెల 15న రాష్ట్రంలో కొత్తగా 2,25,000 మందికి అయితే చేయూత పెన్షన్లు మంజూరు చేయడంలో కూడా ప్రభుత్వం అయితే ప్రకటించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదే రోజు కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని కూడా ఇటు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టనుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాగే 5 లక్షల మందికి సిలిండర్ సబ్సిడీ ప్రయోజనం కూడా కల్పించినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ నెల 15న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని అయితే ప్రభుత్వం ప్రారంభించినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదే నేపథ్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం అయితే రూపొందించినటువంటి గిగ్ వర్కర్ల చట్టం అమలు కూడా అదే రోజైతే శ్రీకారం చుట్టినట్లు కూడా మనకి తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ పేదల సొంతింటి కలను అయితే నెరవేర్చే దిశగా ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేయట్లు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించినట్టు చెప్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 15న అయితే సంక్షేమం, వైద్యం, ఉచితం, అలాగే విద్యుత్, గ్యాస్ సబ్సిడీతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా సంబంధించినటువంటి పలు కీలక కార్యక్రమాలకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. విజయ. రైట్, థ్యాంక్ యూ సోమేష్.